ఈ జాతకాలు, ఈ మనస్తత్వాలు, ఈ గొడవలు, ఈ రాజకీయ పరిస్థితులు, ఈ సమాజంలో ఉండే కల్లోలాలు భయపెట్టేది మామూలు వాడిని తప్ప జ్ఞానిని కాదు, భక్తుణ్ణి కాదు. పాండవులు దైవభక్తులు. ధర్మరాజుకి శ్రీ మహావిష్ణువునందు భక్తి, భీమార్జునులకి శివుడు యందు భక్తి, నకుల సహదేవులిద్దరికీ కూడా ఒకరికి అగ్నిదేవుని యందు, ఒకరికి వాయుదేవుని యందు భక్తి. ఒక చోట చెప్పబడిన విషయం. ద్రౌపదీదేవికి సరే సాక్షాత్తు చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత. ద్రౌపది అంటే లలితాదేవి అవతారం, తక్కువ ఆవిడ కాదు ఆవిడ. అందుకే అగ్నిగుండం నుంచి పుట్టింది అమ్మవారిలాగా, చిదగ్నికుండ సంభూత. ఆవిడకి అమ్మవారి భక్తి. అంచేత వాళ్ళని ఈ కష్టాలు ఏమిటి చేస్తాయండి? జీవితం ఎలా ఉంటుంది అంటే మనం తీసుకోవడాన్ని బట్టి ఉంటుంది. ఎంత తేలిగ్గా తీసుకున్నాడో భీముడు చూడండి. దేవా నలవజాతి వాడను. 4వ జాతి అంటే శూద్రులు కదా, ఎలా చెబుతున్నాడండి శూద్రులని? నిజానికి ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే మనలో చాలామందికి తెలియంది, పూర్వం వంట చేసేవాళ్ళంతా శూద్రులే, బ్రాహ్మలు ఎవరు వంట చేసేవారు కాదు. బ్రాహ్మల ఇంట్లో కూడా శూద్రుడు వంట చేసేవాడు. నన్ను బ్రాహ్మలు మన్నింతురు కాక ఉన్న విషయం అది చెప్పేయడం మనకు అలవాటు. ఏం మొహమాటం లేదు ఇందులో.